అవును బావ, చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రపంచం అనుకున్నా. ఇప్పుడు ఆ ప్రపంచంలోకి రావాలనుకుంటున్నా. దానికి మార్గం మన పెళ్ళి ఒక్కటే. నేను నీతో ఉండడానికి పెళ్ళి ఒకటే కాదు బావ, చావునైనా సంతోషంగా స్వీకరిస్తా. లే స్వాతి, నేను ఎప్పుడు అనుకోలే నిన్ను పెళ్లి చేసుకోవాలి, నీతో కలిసి ఉండాలి, నీతో జీవితం పంచుకోవాలని. మనం చిన్నప్పటికెళ్ళి కలిసి పెరిగినాం, కలిసి తిరిగినాం, కలిసి ఆడుకున్నాం. అది నేను స్నేహితురాలు లెక్కనే తీసుకున్నా. నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా నేను కావాలని కొట్టేటోని, కావాలని తిట్టేటోని. నువ్వు ఏది అడిగినా కూడా నేను కావాలని తేకుంటున్నా. ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ గట్టిపడాలని. అది కూడా నువ్వు ప్రేమ అనుకుంటే దానికి నేను ఏం చేయలేను. సరే స్వాతి, నువ్వన్నట్టే ఇప్పుడు నేను పెళ్ళికి ఒప్పుకుంటా. అయినా కూడా మన పెళ్లి జరగదు. ఎందుకంటే మీ అమ్మ నాన్న ఒప్పుకోరు. మీకు బాగా ఆస్తులు ఉన్నాయి, మాకేం లేదు. ఆ గణేష్ గారు వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి మన బిడ్డని కావాలనే డ్రాప్ చేసి ఈ పెళ్లికి ఒప్పించారని మీ వాళ్ళు అనుకుంటారు. ఇగో స్వాతి, నేను ఒకటే చెప్తా. మాకు ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, పైసలు లేకపోయినా సమాజంలో మంచి పేరు ఉన్నది. మా పేదోళ్ళు ఎట్లుంటుంది తెలుసా? తినడానికి తిండి లేకపోయినా మంచిదే, కానీ సమాజంలో బ్రతకడానికి పరువు ముఖ్యం అనుకుంటాం. దయచేసి మా పరువు తీయాలని ప్రయత్నించదు.